ఉపాధి హామీ కూలీల బ్రతుకు వికసిస్తోంది బీజేపీ ద్వారానే అని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంచారాణి అన్నారు. అంతర్గా మండల పరిధిలోని పెద్దంపేట రాయితండి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలతో రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచారాణి మాట్లాడుతూ ఉన్న ఊర్లోనే ఉపాధి అవకాశాలు అందిస్తుంది కమలం ప్రభుత్వం అని, రానున్న రోజుల్లో దినసరి కూలీ మరింత పెంచే ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉందని తెలిపారు. ఏ పని లేక ఉపాధి దొరక్క ఇంటి వద్దే ఉండే కూలీలకు బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ఉపాధి అందిస్తూ దినసరి వేతనం చెల్లిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైనా పేదల పక్షాన్ని నిలుస్తుందని తెలిపారు. పని ప్రాంతంలో మంచినీటి సౌకర్యం, పనిముట్లు అందించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎండల తీవ్రత నేపథ్యంలో సంరక్షణ చర్యలు తీసుకునే విధంగా ప్రణాళిక చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ ప్రాంత ప్రతినిధులుగా కూలీల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోడీని ఎన్నుకోవాలని కోరారు. అయితే మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈ 100 రోజుల పని ఉపాధి హామీ పని నడిపించి మీకు డబ్బులు ఇచ్చేది ఎవరు? ఐడియా ఉందా? మోడీ సర్కారే కదా. తర్వాత అక్కడి నుంచి రూపాయి కూడా ఆగేది ఉండదు. మీకు వారం వారం ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో అవి పక్కాగా అక్కడి నుంచి బడ్జెట్ రిలీజ్ చేస్తారు. మీకు లేట్ అవుతుంది, ఆగుతలేవనంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గరనే పెండింగ్ ఉంటుంది. నేను అధికారులతో తప్పకుండా మాట్లాడతా. ఇవి 2 సమస్యలు. తర్వాత ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటా కూడా తప్పకుండా మాట్లాడదాము. ఏదున్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నా. దాదాపు ఈ పేమెంట్స్ విషయంలో ఎప్పటికప్పుడు నాకు ఇక్కడ నుండి ఫోన్లు చేస్తూనే ఉంటారు. పెద్దంపేట కావచ్చు, రాయదండి కావచ్చు, ఈ గ్రామాలలో ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తారు. ఫోన్లలోనే మనం మాట్లాడి పని చేపిస్తాం. తర్వాత మోడీ సర్కారు ఏమేం చేస్తుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు అందరికీ కూడా తెలుసు, మళ్ళొక్కసారి కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఎవరెవరు వచ్చి ఏదేదో చెప్తా ఉంటారు. ఆ చెప్పిన మాటల్ని పట్టుకొని మనం ఆగమైతే ఏమవుతుంది? మళ్ళీ మన బతుకులే ఆగమైతాయి. ఇట్లా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కూడా ఇట్లనే కూర్చొని. ఇవాళ మొన్నటిదాకా ఏమన్నారు? కాంగ్రెస్ రాకముందు మనం ఏదైతే అనుకున్నామో గదే ఇవాళ జరుగుతుంది. పంటలు ఎండిపోయినాయా లేదా? నీళ్ళు వచ్చినాయా? మరి కరెంటు పోతుందా లేదా? ఎప్పటికి అంతకుముందు పోయిందా? కనురెప్పు పాటు కరెంటు పోయిందా? కాబట్టి ఈ ఇబ్బందులన్నీ ఏవైతే మనం ఉన్నాయి అనుకున్న తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటామని మనం ముందు మాట్లాడుకున్నామో గవే ఇబ్బందులు ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. ఈ కార్యక్రమంలో అంతర్గాం బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బాణాల స్వామి, బీజేపీ అంతర్గాం మండలం ఇన్ఛార్జ్ తోట కుమారస్వామి, నాయకులు బరిపటి నారాయణ, పైడిపల్లి విజయ్ గౌడ్, పైడిపల్లి బోదెల గౌడ్, మార్త అజయ్, మార్త మనోజ్, సాయి కుమార్, అజయ్, అశోక్, సాగర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.